మీరు పాల నుంచి రూపాయికి పెంచిన మరి మార్కెట్ సెస్ని ఈనాడు పూర్తిగా తొలగించాం. ఇది కూడా ఆక్వా రైతులకి వెసులుబాటు కలిగించిన విషయం అని సందర్భం మనం చేస్తున్నా. మేము ఈనాడు అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటూ విద్యుత్ రైతులు మీరు గతంలో 800 కోట్ల రూపాయలు ఇస్తే ఈనాడు ఈ ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు అంటే మీరు ఇచ్చిన మరి సబ్సిడీ 800 కోట్లు అయితే ఈనాడు మేము అదనంగా 400 కోట్లు అదనంగా ఇచ్చి ఈనాడు ఆక్వా రైతులకి 1200 కోట్ల రూపాయలు అదనంగా మేము మరి ఆక్వా రైతుల్ని ఆదుకోవడానికి వెచ్చిస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఖర్చు పెడుతున్నాం. మరి విద్యుత్ సబ్సిడీ రూపంలోని సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఈనాడు 88 కోట్ల 8 లక్షల రూపాయలతో బాపట్ల జిల్లా నిజాంపట్నం వద్ద ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ని ఈనాడు నిర్మిస్తున్నాం. ఆ రకంగా దీనివల్ల ఇంటిగ్రేటెడ్ పార్క్ నిర్మించడం మూలంగా రాబోయే రోజుల్లో ఆక్వా రంగాన్ని ఇంకా పురోభివృద్ధి సాధించే రకంగా ఇంకా మంచి సాగు చేసే రకంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేం ప్రయత్నం చేస్తున్నాం. ఇంత మంచిగా ఈనాడు ఆక్వా రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటూ మీకంటే మెరుగుగా మీకంటే మంచిగా ఈనాడు ప్రభుత్వం మరి సేవలు అందిస్తుంటే మీరు కుల రాజకీయాలు చేస్తారా? ఈనాడు కులాలని ముసుగులో ఈనాడు ప్రభుత్వం మీద నిందలు వేయటం ఏమాత్రం సహించరానిదని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇటువంటి విధానాలని ఏవైతే ఈనాడు కులాల పేరుతో జరుగుతున్న అభివృద్ధిని జరుగుతున్న ప్రోత్సాహాన్ని ప్రభుత్వ పరంగా జరుగుతున్న ప్రోత్సాహాన్ని రైతులు గమనించాలని ఈ చెప్పుడు మాటలతో అబద్ధపు అసత్య మరి ప్రచారంతో ప్రజలు మరి మెలకుగా ఉండాలని ఎటువంటి మాటలని మరి ఆక్వా రంగం రైతులు మరి నమ్మొద్దని మరి ఏదైతే ఈనాడు మీకు కళ్ళకు కట్టినట్టుగా ఈనాడు ఆక్వా రంగాన్ని కాపాడటానికి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న విధానాన్ని గమనించి సహకరించాలని ప్రోత్సహించాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు